నేను మా అక్క 6 నెలల వయసున్న బాబుని చూసుకోమంటే చూసుకోనన్నాను. ఎందుకంటే తను నా పెంపుడు కుక్కకి చేసింది అలాంటిది. హాయ్, నా పేరు వనిత. మా అక్కకి పెళ్ళైన చాలా రోజుల వరకు పిల్లలు పుట్టలేదు. ఒక 7 ఇయర్స్ కానీ తనకి ఒక బాబు పుట్టాడు. వాడిని మేము పుట్టినప్పటి నుండి చాలా అపురూపంగా చూసుకుంటున్నాం. మా అక్క అయితే ఎవరైనా హ్యాండ్ వాష్ చేసుకోకుండా పిల్లాడిని ఎత్తుకుంటానన్నా ఇచ్చేది కాదు. అంత బాగా అంత ప్రేమగా చూసుకునేవాళ్ళం. నాకేంటంటే ఒక గోల్డెన్ రిట్రీవర్ కుక్క ఉంది. అదేంటంటే గోల్డ్ కలర్లో ఉంటుంది కదా, ఎక్కువ జుట్టుతో, అలాంటిది అనమాట. అవి ఏంటంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి. ఎవరితోనైనా తొందరగా కలిసిపోతే అంత తొందరగా కూడా ఎవరి మీద అరవవు. అది చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. నా కుక్క ఏంటంటే నేను చిన్నప్పటి నుండి పెంచుకుంటున్నాను దాన్ని. ఆ విషయం మా అమ్మ వాళ్ళకి, మా అక్కకి, అందరికీ తెలుసు. మా అక్క పిల్లాడు పుట్టకముందు ఎప్పుడైనా వచ్చినా వాడిని బాగా ముద్దు చేసేదన్నమాట. వాడి పేరు టామీ. అలా పిల్లలు పుట్టారు కదా, తను ఇంకా వాడిని దూరం పెట్టడం స్టార్ట్ చేసింది. నేనేంటంటే అప్పుడప్పుడు మా అక్కని చూడడానికి వెళ్ళేదాన్ని. మేమందరం ఒకే ఊర్లో ఉండేవాళ్ళం కానీ వేరు వేరు ఇళ్ళల్లో ఉండేవాళ్ళం, కొంచెం దగ్గరగా. మా అక్క డెలివరీ అయింది కదా, మా అమ్మ దగ్గరే ఉంటుంది. నేను అప్పుడప్పుడు నా టామీని తీసుకొని మా అక్కని చూడడానికి వెళ్ళేదాన్ని. ఆ టామీ ఏంటంటే ఎప్పుడైనా బయటకు వెళ్తే అది నా వెనకాలే ఉండేది. అలాగే ఆ రోజు నేను బాబుని చూడడానికి వెళ్ళాను కదా, నా వెనకాలే వచ్చింది. నేను ఇంటికి వెళ్ళే టైంకి వాడు పడుకున్నాడు అనమాట. నా టామీ అలాగే గదిలో ఒక మూలన కూర్చొని నా వైపు చూస్తూ ఉంది. వాడు సడన్గా మేము మాట్లాడుకుంటుంటే బాబు సడన్గా ఏడ్చాడు అనమాట. మా అక్క వెంటనే ఆ కుక్క వీడికి ఉండడం వల్ల వీడికి చిరాకు వస్తున్నట్టుంది, దాన్ని బయటకు తీసుకెళ్ళిపో అంది. నేనేమో తనకి కూడా అది టామీ అంటే చాలా ఇష్టం కదా, నేను ఊరికే సరదాగా అంటుందేమోనని గట్టిగా నవ్వేసరికి తను నా వైపు సీరియస్గా చూసింది. ఏంటి ఇలా చేస్తుంది, ఇన్ని రోజులు బాగానే చూసుకుంది కదా వాడిని అని. సరే అని నేను ఆ రోజు ఇంట్లో నుండి బయటకు వచ్చేసాను. అలాగే 1-2 సార్లు చేసింది. టామీ దగ్గరికి వెళ్ళినప్పుడల్లా బాబుకి అదంటే చిరాకు పడుతున్నాడు, బాబుకి దాని స్మెల్ పడట్లేదేమో, చాలా ఇబ్బంది పడుతున్నాడు ఇలా అంటే నేను ఇంటికి వెళ్ళడం తగ్గించేసాను అనమాట. అలాగే ఒకరోజు నేను బయటకు వెళ్ళాను అనమాట. నేను బయటకు వెళ్ళేటప్పుడు ఏం చేస్తానంటే, టామీకి ఒక రూమ్ ఉంటుంది, అందులోనే ఫుడ్ ఆటోమేటిక్గా పడతా ఉంటుంది కదా తినే కొద్దీ. అలాంటిది ఒకటి ఉంది నా దగ్గర మెషిన్. ఆ మెషిన్ ఒక వాటర్ బౌల్ కూడా సేమ్ తాగే కొద్దీ వాటర్ కిందకు వస్తూ ఉంటుంది అనమాట. అలాంటిది ఒకటి ఫుడ్కి ఒకటి వాటర్కి ఒకటి పెట్టుకున్నాను. నేను ఎక్కడికైనా బయటకు వెళ్తే వాడిని ఆ గదిలో పెట్టి ఫుడ్ అది అంతా ఏమి ఇబ్బంది లేకుండా చూసుకుంటాను. ఇంటికి కూడా ఏ గదికి తాళమేను, వాడు ఎక్కడికైనా తిరగొచ్చు. వాడికి అన్నీ ట్రైనింగ్ చేశాను అనమాట, అన్నీ బాగా చూసుకుంటాడు తనే. నేను ఇంకా వెళ్ళాను అనమాట.